హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే హ్యాబిట్స్. అసలు హ్యాబిట్స్ అంటే ఏంటి, హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి, అండ్ ఈ హ్యాబిట్స్ మన లైఫ్లో ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి, అలాగే ఎలాంటి హ్యాబిట్స్ మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి అనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి ఎంటర్ అయ్యేలోపే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోకండి. అసలు హ్యాబిట్స్ అంటే ఏంటి, మనం ఎందుకు హ్యాబిట్స్ని మన లైఫ్లో ఇన్వాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్, హ్యాబిట్ అంటే మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం ఒక రొటీన్ని సెట్ చేసుకొని ఆ రొటీన్ని రిపీటెడ్గా కంటిన్యూస్గా ఫాలో అవుతాం. ఇలా రిపీటెడ్గా ఫాలో అవడం వల్ల ఈ రొటీన్ అనేది మనం ఆటోమేటిక్గా టైంకి సేమ్ రిపీటెడ్ యాక్షన్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మన లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేదానికి. సో రిపీటెడ్గా మనం ఏ పనులైతే చేస్తున్నామో, ఏదైతే మనకున్న ప్రాబ్లమ్ని కానీ మనకున్న పెయిన్ని కానీ దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం చేసేటువంటి యాక్షన్ని హ్యాబిట్ అంటాం. సో ఈ క్లిప్పింగ్ స్టార్టింగ్లో మీరు కనుక చూసిందంటే ఒక రూమ్కి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్స్ అనేటివి స్విచ్ ఆన్ చేస్తాం, బికాస్ అది కంటిన్యూస్గా కొన్ని రోజుల తరబడి మనం సేమ్ యాక్షన్ని రిపీటెడ్గా చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకే తెలియకుండా మన బ్రెయిన్ అనేది ఆ టాస్క్ని స్టార్ట్ చేయడమే కాకుండా ఫినిష్ చేసేస్తుంది. అలాగే కాకుండా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మనసు బాగోలేనప్పుడు అలా గ్రీనరీని చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసి ఒక కూల్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్లో అలా పీస్ఫుల్గా రిలాక్స్ అయ్యి కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే ఎంత కష్టమైనా ఇట్టే మర్చిపోతాం. సో బికాస్ మనకి మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించినప్పుడు మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనం ఎలా ప్రవర్తించాలి అనే హ్యాబిట్ కూడా మనకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఇలా రిపీటెడ్గా సేమ్ రొటీన్ లైఫ్ స్టైల్కి కంటిన్యూస్గా కొన్ని ఇయర్స్ అలాగే చేసామంటే లైఫ్ బోరింగ్ అయిపోతుంది. సో అలా బోరింగ్గా కాకుండా లైఫ్ని మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటూ మనకు నచ్చినటువంటి గుడ్ హ్యాబిట్స్ని క్రియేట్ చేస్తూ మనలోని బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలిమినేట్ చేస్తూ లైఫ్ని మరింత ఇంట్రెస్టింగ్గా ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనే టాపిక్ గురించి మనం ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యువర్ హ్యాబిట్స్ ఆర్ షేప్డ్ బై ద సిస్టమ్స్ ఇన్ యువర్ లైఫ్ అని అంటారు అటామిక్ హ్యాబిట్స్ బుక్ రాసినటువంటి జేమ్స్ క్లియర్. ఎంత చక్కగా చెప్పారు చూడండి. హ్యాబిట్స్ అనేవి ఊరికే మన లైఫ్లో అలా అనుకోగానే మన రొటీన్లో సెట్ అయిపోవు. హ్యాబిట్స్ మన లైఫ్లో అలవాటు అయ్యాయి, కొన్ని ఫాలో అవుతున్నామంటే వాటి వెనకల మనం షేప్ చేసినటువంటి సిస్టమ్స్, మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిస్టమ్స్, వీటి వల్లే మనం కొన్ని హ్యాబిట్స్ని ఈజీగా నేర్చుకుంటాం, లైఫ్లో మన ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటాం. బట్ ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వక తప్పదు. సో కొన్ని హ్యాబిట్స్ని మాత్రం ఎంత ట్రై చేసినా నేర్చుకోలేం అండ్ ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోలేం. సో ఈ హ్యాబిట్స్ని మొత్తం రన్ చేసినటువంటి సిస్టమ్ ఏంటి, ఆ సిస్టమ్ గురించి ఇవాళ తెలుసుకుందాం. అటామిక్ హ్యాబిట్స్లో జేమ్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ హ్యాబిట్ లూప్ గురించి మనం తెలుసుకుంటే మన లైఫ్లో ఎంతో యూస్ఫుల్ అండ్ బెనిఫిట్ అవుతుంది. ఎలా అంటే మనం ఈజీగా కొన్ని హ్యాబిట్స్ని ఎలా అలవాటు చేసుకోవచ్చు అండ్ అలాగే మనకు అవసరం లేని అక్కర్లేని బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా ఎలిమినేట్ చేసుకోవచ్చో ఈ హ్యాబిట్ లూప్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో హ్యాబిట్ లూప్లో 4 స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ క్యూ. క్యూ అంటే ఏం లేదండి, మన మనసు ఎప్పుడు లేదా మన బ్రెయిన్ ఎప్పుడు
ఒక పర్టికులర్ సిగ్నల్ అనేది ఇస్తూనే ఉంటుంది. అది మన పర్సనల్ లైఫ్కి అయి ఉండొచ్చు, మన ఫ్యామిలీకి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్గా అవసరమయ్యేటువంటి విషయం అయినచ్చు. సో ఎర్లీ మార్నింగ్ లేస్తే మన ఇంట్లో అన్ని పనులు చకచక టైంకి అయిపోతాయి. పిల్లలకి లంచ్ బాక్స్ని కట్టడం, హస్బెండ్కి ఆఫీస్కి ఇన్ టైంలో వెళ్ళడానికి, ప్లస్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా వాళ్ళ రొటీన్ అనేది ఒక టైంకి స్టార్ట్ అవ్వడం, ఇలాంటివి కొన్ని హ్యాబిట్స్ గురించి కొన్ని సిగ్నల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నేను ఉదయాన్నే 5కి లేవడం వల్ల ఇంట్లో పిల్లలకి, హస్బెండ్కి, ప్లస్ మన ఆఫీస్లో వర్క్ లేదా ఇల్లు బ్యాలెన్స్డ్గా రన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని మనకి తెలుసు. మన బ్రెయిన్ అనేది ఒక సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటి హ్యాబిట్ నువ్వు నేర్చుకో, నీకు ఇది అవసరం అని. సో జేమ్స్ క్లియర్ ఏం చెప్తున్నారంటే, మనకి ఈ క్యూస్ ఆర్ నథింగ్ బట్ సిగ్నల్స్ అనమాట. ఈ సిగ్నల్స్ని మనకి అందిస్తూ ఉంటుంది. సో పలాని హ్యాబిట్ నువ్వు నేర్చుకో అని. సో ది నెక్స్ట్ స్టెప్ ఇన్ హ్యాబిట్ లూప్ ఈస్ క్రేవింగ్. మనకు వచ్చినటువంటి క్యూస్, సిగ్నల్స్ ద్వారా ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో మనకి ఇలా ఈ సిగ్నల్స్ని మనల్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఆ పనిని ఫినిష్ చేస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి. సో ది థర్డ్ స్టెప్ ఇన్ హ్యాబిట్ లూప్ ఈస్ రెస్పాన్స్. సో క్రేవింగ్ మనకు వచ్చినటువంటి సిగ్నల్స్ ద్వారా ట్రిగ్గర్ అవుతాము. సెకండ్ స్టెప్ క్రేవింగ్కి వెళ్తాం. సో ఈ క్రేవింగ్ మనల్ని మోటివేట్ చేస్తుంది. ఈ మోటివేషన్ ఏ లెవెల్ పీక్స్లో ఉంటే మన రెస్పాన్స్ అంత ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అంటే మనకు వచ్చినటువంటి సిగ్నల్స్ని మనం అనలైజ్ చేసి ఏ యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచించి మనం యాక్షన్ తీసుకున్న తర్వాత దాని రెస్పాన్స్ అనేది అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించుకొని ఆ పనులన్నీ మనం సార్ట్ అవుట్ చేసుకోవడం, షెడ్యూల్ చేసుకోవడం, దానికి తగ్గట్టు ఉన్న టైంని మేనేజ్ చేసుకుంటూ ఆ పనులు చేసుకోవడం, ఇవన్నీ రెస్పాన్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఈ పనులు మనం ఏవైతే సిగ్నల్స్ వచ్చిన తర్వాత వాటికి ప్లానింగ్ చేసుకొని, షెడ్యూల్ చేసుకొని పనులన్నీ ఫినిష్ చేసేస్తామో దానికి సంబంధించినటువంటి ఈ థర్డ్ స్టెప్ రెస్పాన్స్ అనమాట. ఈ రెస్పాన్స్ ఇలా మనకు వచ్చినటువంటి సిగ్నల్స్ని ఫాలో అయ్యి ఆ ట్రిగ్గర్స్ని మనం క్యాచ్ చేసి వాటి ద్వారా మనం మన యాక్షన్స్ని ఎలా చేయాలో ప్లానింగ్ చేసుకొని అలా టైంకి ఫినిష్ చేయడం అనేది క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, ఈ 3 స్టెప్స్. సో ఫైనల్లీ ది 4th స్టెప్ ఈజ్ నథింగ్ బట్ రివార్డ్. ఎప్పుడైతే మన టాస్క్స్ అన్నీ ఫినిష్ చేసినందుకు దానికి గ్రాటిట్యూడ్గా మనము రివార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే కష్టపడి ఇంతసేపు పని చేసాము, కాస్తంత రిలాక్స్ అయ్యి చిన్న చిన్న రివార్డ్స్ తీసుకోవడం వల్ల మరింత యాక్టివ్గా మిగిలిన పనులు, నెక్స్ట్ చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. సో ఇలా ఒక లూప్ లాగా మన హ్యాబిట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు లేదా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఫస్ట్ 2 స్టెప్స్ చెప్పాం కదా, క్యూ అండ్ క్రేవింగ్. ఈ 2 ప్రాబ్లమాటిక్ ఫేస్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ 2 స్టెప్స్ ప్రాబ్లమాటిక్ ఫేస్లో ఉంటాయి, అంటే క్యూ అండ్ క్రేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి అనేది క్యూ అనుకుంటే, లేచిన వెంటనే అలర్ట్గా ఫీల్ అవ్వడానికి కోసము మనము ఒక కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ ఆర్ మిల్క్ తీసుకోవడం అనేది మన రెస్పాన్స్. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అలా రిలాక్స్ అయ్యి, కామ్ అయ్యి వెంటనే మళ్ళీ నెక్స్ట్ వర్క్కి వెళ్ళడం అనేది రివార్డ్. సో ఇలా మనం ప్రతి ఒక్క హ్యాబిట్లో ఈ ప్రాబ్లం ఫేస్, సొల్యూషన్ ఫేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వస్తున్నటువంటి సిగ్నల్స్ని, అవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి
ప్లానింగ్, దానికి సంబంధించినటువంటి యాక్షన్, ఇలా తీసుకోవడం వల్ల ప్రతి ప్రాబ్లము అనేది ప్రాబ్లం ఫేస్ నుంచి సొల్యూషన్ ఫేస్కి షిఫ్ట్ అయిపోయి చిన్న చిన్నగా మన రొటీన్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. కావాలంటే మీరు ఆల్రెడీ మీరు ఫ్రేమ్ చేసుకున్నటువంటి హ్యాబిట్స్ని గమనించండి. అవి ఖచ్చితంగా ఈ 4 స్టెప్స్ నుంచి ఫార్మ్ అయిన హ్యాబిట్సే ఉంటాయి. ఇలా మనము కొన్ని సంవత్సరాలు మనకే తెలియకుండా కొన్ని హ్యాబిట్స్ని నేర్చుకుంటూ ఉంటాము. సో ఇదంతా మన మైండ్లో ఒక మెంటల్ ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఉంటుంది. కొన్ని హ్యాబిట్స్ ఆటోమేటిక్గా రెగ్యులర్గా చేసేటువంటి హ్యాబిట్స్కి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఫాస్ట్గా అయిపోతాయి. బట్ కొత్త హ్యాబిట్స్ నేర్చుకోవాలి అంటే అంత ఈజీగా నేర్చుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆర్ కాఫీస్ మానేసి మంచిగా ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ మిల్క్ లేదా హాట్ వాటర్ తీసుకోవాలి, ఒక కొత్త హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలి అని మనందరికీ ఉంటుంది. బట్ ఒక రోజు చేస్తాము, 2 రోజులు చేస్తాం, తర్వాత వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా పోకుండా ఉండాలంటే ఈ 4 స్టెప్స్లో ది 4th స్టెప్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఆ రివార్డ్ అనేది మనం నేర్చుకునే ప్రతి హ్యాబిట్కి ఒక రివార్డ్ ఇచ్చుకోవడం వల్ల మనకి మెంటల్గా పీస్ఫుల్గా ఫీల్ అవుతాము. అలాగే కాకుండా ఇంకా కొత్త హ్యాబిట్స్ మన లైఫ్లో ఇంకా ఏం నేర్చుకోగలం, ఇంకా బెటర్గా మన లైఫ్ని ఎలా మలుచుకోవడం, ఇంకా కొత్త స్కిల్ నేర్చుకోవడం, లేదా సొసైటీతో మింగిల్ అవ్వడం, మన యొక్క ఆలోచనల్ని షేర్ చేసుకోవడం, ఇలా మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన లైఫ్ స్టైల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. బట్ చాలామందిని ఏమనుకుంటామంటే హ్యాబిట్స్ వల్ల మన లైఫ్ చాలా డల్ అయిపోతుంది, రెగ్యులర్గా లైఫ్ స్టైల్ రొటీన్ బోరింగ్గా ఉంటుంది, రెగ్యులర్గా ఇవే హ్యాబిట్స్ రోజు ఫాలో అవడం వల్ల అనుకుంటాం. బట్ మీరు ఒక్కసారి గమనించండి, లైఫ్ మన హ్యాబిట్స్ వల్ల డల్గా ఏమవ్వదు. ఇంకా చెప్పాలంటే మనకంటూ ఒక రొటీన్ని ఫ్రేమ్ చేసి మన లైఫ్ని స్పాంటేనియస్గా తయారు చేసింది. అంతేకాకుండా హ్యాబిట్స్ మన ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అనుకుంటాం. బట్ మన హ్యాబిట్స్ వల్ల మన ఫ్రీడమ్ని ఏమీ రిస్ట్రిక్ట్ చేయదండి. ఇంకా చెప్పాలంటే మనకి ఫ్రీడమ్ని గిఫ్ట్గా కూడా ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఒక మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్స్ లేకుండా మనము ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవుతామా? లైఫ్లో ప్రమోషన్ని, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ శాలరీని అందుకుంటామా? లైఫ్లో మంచి హెల్తీ హ్యాబిట్స్ లేకుండా ఫుల్గా డే అంతా ఎనర్జెటిక్గా ఉంటామా? మంచి లెర్నింగ్ హ్యాబిట్స్ లేకుండా లైఫ్ అంతా బోరింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా గడుపుతామా? చెప్పండి. ప్రతిదీ మనం లైఫ్లో సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాము అంటే వాటి వెనకాల ఉన్నటువంటి మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్స్ అవ్వచ్చు, హెల్తీ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఇంకా లెర్నింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఇంకేమైనా హ్యాబిట్స్ అయి ఉండొచ్చు. సో మనం రెగ్యులర్గా డైలీగా చేసేటువంటి రిపీటెడ్ యాక్షన్స్ని హ్యాబిట్స్ అంటాం. ఈ రిపీటెడ్ యాక్షన్స్ లేదా హ్యాబిట్స్ నేర్చుకోవడం వల్ల మన లైఫ్ని చాలా సింపుల్ చేస్తుంది. రోజు మనం ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క డెసిషన్, ఇవాళ లంచ్ బాక్స్ ఏం పెట్టాలి, ఇవాళ ఎలా వర్కౌట్ చేయాలి, ఏ టైం చేయాలి, వీటన్నిటినీ మనం ముందుగానే ప్లాన్ చేసుకొని వీటికి అన్నిటికీ సంబంధించిన హ్యాబిట్స్ని ఆల్రెడీ మన లైఫ్లో ఆటోమేటిక్గా చేసుకుంటూ ఒక రొటీన్లో వెళ్ళిపోయామంటే ప్రతి ఒక్క సింపుల్ టాస్క్కి ప్రతిసారి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బికాజ్ ఆల్రెడీ వీ ప్లాన్డ్ ఫర్ ఇట్ అండ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం. తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయగలుగుతాం, అలాగే మనకంటూ ఎక్కువ ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ హ్యాబిట్స్ ఫార్మేషన్ ఆర్ హ్యాబిట్స్ లూప్ ద్వారా. సో ఈ వీడియోలో మీరు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని
తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. సో వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి. అండ్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీరు ఇవాళ తెలుసుకున్నాను అన్న హోప్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మీ ముందుకు తేవాలంటే ఒక చిన్న కమెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్. ప్లీజ్ డోంట్ లీవ్ ద వీడియో వితౌట్ కమెంటింగ్. అండ్ ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదండి ఇవాళ వీడియో హ్యాబిట్స్ గురించి. మనము ప్రతిరోజు కొత్త ఛాలెంజెస్ని, ఒక కొత్త సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూనే ఉంటాము. సో మనకున్న హ్యాబిట్స్తో వాటిని మన ఎలా సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు అనే దానికోసమే ఈ కాన్సెప్ట్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో హెల్తీ హ్యాబిట్స్ డిజైన్ యువర్ డే, డిజైన్ యువర్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతదాకా పేషెన్స్గా ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వెంటనే పెన్ను పేపర్ తీసుకొని మీరు ఇవాళ ఎటువంటి హ్యాబిట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ప్లాన్ చేస్తున్నారు, లేదా మీకోసం కానీ మీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ ఒక రొటీన్ని ఇలాంటి సింపుల్ స్టెప్స్ ద్వారా డివైడ్ చేసుకొని సెట్ చేసుకోండి. బాయ్.